హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే లక్కీ ఫోన్ మాట్లాడుతుంది జానుతోని. సంయుక్త ఆంటీ ఫోన్లో బిజీగా ఉన్నారా లేదంటే పనిలో బిజీగా ఉన్నారా అని చెప్పి అన్నంతోని ఇక ఇప్పుడు జాను అంటుంది లక్ష్మితోని, ఇలా జున్నుతో ఫోన్ మాట్లాడుతున్నావు అని తెలిసే కావాలని సెకండ్ ఫోన్ కాల్ ప్లాన్ చేసింది లక్కీ. ఈ లక్కీ మామూలుది కాదు, ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరో పక్క జున్ను అడుగుతాడు, అమ్మ చెప్పమ్మా వస్తున్నావా లేదా ఇంటికి అని చెప్పి అనగానే వస్తున్నారా జున్ను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇటు పక్క ఇక లక్కీ అంటుంది, హలో జాను టీచర్, ఇంతకీ సంయుక్త ఆంటీ ఉన్నారా లేదా, మీరంతా ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో మాట్లాడు అని చెప్పి సంయుక్తకి ఫోన్ ఇస్తుందన్నమాట. చెప్పు లక్కీ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, సంయుక్త ఆంటీ మీరు ఎక్కడున్నారు అనగానే మన ఇంట్లోనే ఉన్నాను లక్కీ అనగానే, సరే అయితే మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, మీతో వచ్చి కాస్త మాట్లాడాలి అని చెప్పి అంటుంది లక్కీ. ఇక ఫోన్ పెట్టేశాక లక్కీ మనసులో అనుకుంటుంది, సంయుక్త ఆంటీ మీరు సంయుక్త కాదు, మీరు ఖచ్చితంగా లక్ష్మియే, సో నేను ఖచ్చితంగా వాళ్ళు ప్రూవ్ చేసి చూపిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుందన్నమాట లక్కీ. మరోపక్క ఫోన్ పెట్టేశాక లక్ష్మి జాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జాను అంటుంది, ఏంటక్క నువ్వేమో అటు వస్తానని చెప్పావు జున్నుకి, ఇటేమో లక్కీ ఇంట్లో ఉండు అంటుంది, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు అక్క రెండు వైపులు అని చెప్పు జాను అడుగుతూ ఉంటుంది. మరోపక్క మిత్ర తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడనమాట ఆఫీస్ వర్క్ చేద్దామని. అయితే ఈలోపు వీడియో చూస్తాడు. ఇంతకుముందు అంటే సంయుక్త మిత్ర మీద పడుతుంది కదా, ఇక ఆ వీడియో చూస్తూ ఉంటాడు. ఇంకొకసారి ఇంకో వీడియో ఏమో అంటే లక్ష్మి ఉన్నప్పుడు లక్ష్మి మిత్ర ఒకరి మీద ఒకరు పడినప్పుడు అలా ఆ వీడియో కూడా రెండు ప్లే చేసుకుంటూ చూస్తూ ఉంటాడు మిత్ర ఆ ల్యాప్టాప్లో. అసలు ఇద్దరు సేమ్గా ఉన్నారు, అంత ఇదిగా ఎలా పాసిబుల్, ఇద్దరు ఒకటేనా, అసలు ఏమీ అర్థం కావట్లేదు, అంత ఇదిగా సేమ్ ఎలా ఉంటారు అన్నట్టుగా మిత్ర ఆ వీడియోనే చూస్తూ ఉంటారు. ఇక అదే టైంకి దేవి అని మనిష మెట్లు దిగుతూ వస్తూ ఉంటారనమాట. ఇక దేవి అని అంటుంది మనిషతోని, మిత్ర చూడు కన్నార్పకుండా ఏదో చూస్తున్నాడు అని చెప్పి అనగానే, ఉండండి ఆంటీ నేను వెళ్ళి అడుగుతాను అని చెప్పి ఇక మెట్లు దిగి మనిష వచ్చి మిత్రతోని, మిత్ర మిత్ర అని చెప్పి పిలుస్తూ ఉంటే మిత్ర పనధ్యానంగా ఆ వీడియోనే చూస్తూ ఉంటాడు. ఏంటి మిత్ర, నేను పిలుస్తున్న పలకనంతా అంత ఇదిగా ఏంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏం చూస్తున్నావు అని చెప్పి మనిష అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఇది ఒక చిన్న డిస్టర్బెన్స్ అని చెప్పి అంటాడనమాట. డిస్టర్బెన్స్ అంటే సంయుక్త మన ఇంట్లో ఉండడం వల్లే కదా ఈ డిస్టర్బెన్స్ అని చెప్పి మనిష అంటుంది. నీకు డిస్టర్బెన్స్గా ఉంది కదా, నేను వెళ్ళిపోమని చెప్తాలే ఆ సంయుక్తని అని చెప్పి అనగానే మిత్ర ఇలా అంటాడు, డిస్టర్బెన్స్ సంయుక్త వల్ల కాదు, సంయుక్త లక్ష్మిలా ఉండడం వల్ల అని చెప్పి అంటాడు. అప్పుడు మనిష అంటుంది, సంయుక్త అంత బాగా లక్ష్మిని గుర్తు చేస్తుందన్నమాట అని చెప్పి అంటుంది. లక్ష్మి గుర్తొస్తే కనీసం పని కూడా చేసుకోలేకపోతున్నావు అనమాట, అంతలా గుర్తొస్తుందా అని చెప్పి మనిష అరుస్తూ ఉంటుంది మిత్ర మీద. అప్పుడు మిత్ర అంటాడు, మనిష నేను చెప్పేది వేరు, నువ్వు థింక్ చేసేది ఇంకేదో ఏదేదో ఆలోచిస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వివేక్ అలాగే జయదేవ్ వస్తారు. ఏంటి గొడవ అని చెప్పి అంటూ అడుగుతాడు. అప్పుడు మిత్ర అంటాడు, అదే సంయుక్త లక్ష్మి ఇదే కన్ఫ్యూషన్ డాడ్ అనగానే అప్పుడు ఇక జయదేవ్ ఇలా అంటారు, అదేంట్రా సంయుక్త మీద నీకు డౌటా, ఇంకా లక్ష్మి అని డౌటా, అసలు సంయుక్త మీద డౌట్ ఉంటే ఓకే, మెయిన్ మా మాటలు కూడా నమ్మద్దు, ఎందుకంటే అసలు నువ్వు నమ్మాల్సింది ఇదిగో ఈ మనిష మాటలు అనగానే, నా మాటలు ఏంటి అంకుల్ అని చెప్పి మనిష అంటుంది. అవునమ్మా నువ్వే కదా చెప్పావు సంయుక్త నీతో పాటు కలిసి చదువుకుందని, ఇంకా అదే పెద్ద ప్రూఫ్, నువ్వు మనిషి నమ్మకపోతే ఇంకెలా నమ్ముతావరా అని చెప్పి జయదేవ్ అంటారనమాట. అప్పుడు ఇక మిత్ర, అవును డాడ్ ఇదిగో ఈ మనిషి చెప్పబట్టే తాను సంయుక్త నమ్ముతున్నాను అని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు మనసులో అనుకుంటుందన్నమాట మనిష, ఆ పిచ్చి పని చేసే కదా ఇలా ఇరుక్కుపోయాను, ఏమి మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటుంది మనసులో మనిష. వివేక్ కూడా అంటాడు, అవునన్నయ్య మనిష కూడా చెప్పాక ఇంకేంటన్నయ్య నీ డౌట్, తను సంయుక్తే అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, అంతే కదా నేను ఎందుకు పిచ్చిగా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి మిత్ర తన ల్యాప్టాప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జయదేవ్ వివేక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మనిష ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవి అని, ఏం మనిష ఏమైంది అనగానే, చేసిందంతా చేసి ఇదంతా మీ వల్లే కదా అంటే నేను ఈ రకంగా బుక్ అయిపోయాను, మిత్ర మాటకు ముందు ఒకసారి వెనకాల ఒకసారి మనిష చెప్పింది కాబట్టి నేను సంయుక్త అని నమ్ముతున్నాను అని చెప్పి, అసలు ఇదంతా మీ వల్లే, ఇప్పుడు అనవసరంగా బుక్ అయ్యి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను అనగానే ఇక అప్పుడు దేవి అని అంటుంది, అంటే మనిషి అన్నాక తప్పులు చేయడం కామనే కదా, ఏదో ఒక తప్పు చేసామని చెప్పి అక్కడే ఉండిపోతాం ఏంటి, మరింత ఉత్సాహంతో ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయాలి అని చెప్పి అంటూ ఉంటే బాగానే చెప్తారు అని చెప్పి మనిష కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క అర్జున్ వాళ్ళ ఇంటికి లక్కీ వెళ్తుంది కదా, ఇక లక్కీ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి రాక కోసం, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి అమ్మ ఇంకా రాలేదు జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే వస్తుతులే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ లోపల లక్ష్మి రానే వస్తుంది. ఇప్పుడు లక్ష్మి అంటుంది, ఎలా ఉన్నావు లక్కీ అనగానే, నేను బాగానే ఉన్నానమ్మా అని చెప్పి అంటుంది. లక్కీ నీకేం స్నాక్స్ కావాలో చెప్పు, త్వరగా మా అమ్మ చేసి పెడుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అమ్మని చూసానుగా నాకు ఏ స్నాక్స్ అవసరం లేదు, పాపం అలసిపోయి వచ్చి ఉంటుంది కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అర్జున్, అదేంటి లక్కీ లక్ష్మి అమ్మ రావాల్సిందే అని చెప్పి అన్నావు, స్నాక్స్ నేను చేసి పెడతా అంటే వద్దన్నావు, ఇప్పుడేమో అవసరం లేదు అంటున్నావు, బలవంతంగా పిలిపించావు ఆఫీస్ నుంచి లక్ష్మిని అని చెప్పి
అర్జున్ కూడా అంటాడు. ఇటు పక్క జున్ను పర్లేదులే లక్కీ, అమ్మ చేసి పెడుతుంది, నువ్వు చెప్పు అనగానే ఏం వద్దులే అమ్మని చూశానుగా చాలు అని చెప్పి అంటూ ఉంటే సర్లే నీ ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇందుకీ మీ ఇంటికి ఇంచుమించు నాలాగే ఉండే ఒక కొత్త ఆంటీ వచ్చిందంట కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఇక లక్కీ అంటుంది, కొత్త ఆంటీ వచ్చింది కరెక్టే కానీ ఇంచుమించు కాదు, అచ్చు నీలాగే అచ్చుగుద్దినట్టు నీలాగే ఉందమ్మా అని చెప్పి లక్కీ అంటుంది. కూడా నాతో రావచ్చు కదా, అంటే ఇప్పుడు కొంచెం ఉత్సాహం ఉంటుంది కదా, మళ్ళాగే ఉన్న వేరే మనిషిని చూస్తే నువ్వు కూడా థ్రిల్ అవ్వచ్చు కదా, రామ్మ నాతో పాటు నన్ను డ్రాప్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సర్లే పద నేను వస్తాను అని చెప్పి అంటుందన్నమాట లక్ష్మి. ఇక లక్కీ షాక్ అవుతుంది. ఏంటమ్మా నిజంగానే నాతో వస్తావా అని చెప్పి అంటూ ఉంటే వస్తాను, నాకు కూడా చూడాలనే ఉంటుంది కదా, నేను రానుకున్నావా అనగానే అంటే రావనుకున్నానమ్మా అని చెప్పి అంటుంది లక్కీ. ఇక ఇటు పక్క అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళమ్మ షాక్ అవుతారనమాట. ఏంటి లక్ష్మి ఇలా అంటుంది అని చెప్పి. సరే అమ్మా అయితే నాతో రా అని చెప్పి ఇటు పక్క నుంచి లక్కీ అంటూ ఉంటే ఏం అవసరం లేదు, ఇందాక నేను వస్తానంటే ఏమి రమ్మని కూడా ఓకే అని కూడా అనలేదు, నేను హర్ట్ అయ్యాను, నేను రానుపో అని చెప్పి అంటుంది లక్ష్మి. అప్పుడు లక్కీ సారీ అమ్మా నేను హర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు అనగానే అప్పుడు లక్ష్మి నవ్వి ఊరికే అన్నాలే అని చెప్పి ఇక నేను ఊరికే అన్నా, ఇంకెప్పుడైనా వస్తాలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు లక్కీ నాకు తెలుసమ్మా నువ్వు రావు, ఎందుకంటే నువ్వు లక్ష్మిలో వచ్చేస్తే అక్కడ సంయుక్త ఆంటీ రూపం బయటపడుతుంది కదా, నీ పని చెప్తాను ఆగమ్మా అని చెప్పి నేను ఇంటికి బయలుదేరుతానమ్మా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి ఏమో లక్కీ నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటే ఇక అప్పుడు లక్కీ లక్ష్మి చేయి మీద స్టిక్కర్ అంటిస్తుందన్నమాట, కొంచెం అది గుర్తులా ఉంటుందన్నట్టుగా. ఇక అది లక్ష్మి గమనించుకోదు. ఆ తర్వాత ఇక జున్ను పద లక్కీ నేను డ్రైవర్కి చెప్తాను డ్రాప్ చేస్తాడు అనగానే ఇక జున్ను లక్కీ ఇంటికి బయలుదేరుతారనమాట. ఇటు పక్క అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటారు, ఈ లక్కీకి బాగా అనుమానం వచ్చినట్టుంది, నువ్వే సంయుక్తమని ప్రూవ్ చేయాలని చాలా ట్రై చేస్తుంది అనగానే అవును అర్జున్ గారు అది నాకు కూడా తెలుస్తుంది, చూద్దాము తను ఏ విధంగా నన్ను బయటపెట్టాలని చూస్తుందో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇటు పక్క అర్జున్ వాళ్ళమ్మ వసుంధర అంటుంది, ఈ పాప కన్న తల్లి ఎవరు కానీ తెలివితేటలు ఇప్పుడే ఇలా ఉన్నాయి, సిఐడి ఆఫీసర్ లాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క జయదేవి వివేక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లాన్ అంతా గుర్తుందిగా, నా కోడలు చెప్పిన ప్లాన్ రకంగా నువ్వు చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏంటో పెదనాన్న నాకు చాలా టెన్షన్గా ఉంది, మా అమ్మని కనిపెట్టడమే చాలా ఇది కష్టం అని చెప్పి అనగానే నీలో ఉన్న అద్భుతమైన నటుడిని బయటికి లాగాలి, అయినా నువ్వు నీకు కావాల్సిన ఫ్యూచర్ నువ్వు కావాలి అనుకుంటే నీకు కావాల్సిన అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆ మాత్రం నువ్వు చేయాల్సిందే, ప్లాన్ అనుకున్నట్టుగా చేస్తే ఇంకేముంది ఖచ్చితంగా జానుతో నీ పెళ్ళి అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు జయదేవ్. ఏంటో పెదనాన్న నాకు టెన్షన్గా ఉంది, పాపం వదినికి నా కష్టాలు కూడా తోడయ్యాయి అనగానే నా కోడలు అలా ఏం అనుకోదురా, తను బాధ్యతగా అనుకుంటుంది, తనేం కష్టంగా ఫీల్ అవ్వదు, నువ్వు ముందు ప్లాన్ అనుకున్నట్టు చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే సరే పెదనాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే లక్కీ వస్తుంది. తాతయ్య అని చెప్పి ఏంటి లక్కీ తల్లి ఇవాళ ఇంత లేట్ అయింది అని చెప్పి అనగానే ఏం లేదు తాతయ్య నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనగానే సర్ప్రైజా ఏంటది అనగానే సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ చెప్పేస్తారా ఏంటి అనగానే కొంచెమైనా క్లూ ఇవ్వమ్మా అని చెప్పి అంటూ ఉంటే అంటే సర్ప్రైజ్ శామ్ ఆంటీ వచ్చేంతవరకు అయితే చెప్పగలదు, ఇంకేం చెప్పలేను అనగానే సరే అయితే అని చెప్పి అంటాడు. ఆ తర్వాత వివేక్ అంటాడనమాట. ఇక లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వివేక్ అంటాడు ఏంటి పెదనాన్న ఏంటి తినేం మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు అనగా తన గురించి పక్కన పెట్టు ముందు మన ప్లాన్ గురించి చూడు అని చెప్పి అంటాడనమాట జయదేవ్. మరో పక్క కారులోంచి దిగుతారనమాట లక్ష్మి అలాగే జాను. అక్క నాకు భయం వేస్తుంది అక్క దేవయాని ఆంటీ ముందు నటించాలంటే అని చెప్పి అనగానే నువ్వు నీ భయాన్ని పక్కన పెట్టి డైలాగ్స్ అని గుర్తున్నాయిగా చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వంటే సీనియర్ అమ్మ డబుల్ యాక్షన్ కూడా చేస్తున్నావు నా వల్ల కాదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నువ్వు పిచ్చి మాటలు పక్కన పెట్టేసి ముందు చెప్పించేయి అని చెప్పి అంటుంది. ఇక ఇద్దరు లోపలికి వస్తారన్నమాట. ఇక అప్పుడు లక్ష్మి దేవయాని ఆంటీ అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఏంటి సంయుక్త అని చెప్పి ఇక దేవయాని అటు మనీషా వస్తారు. ఇక దూరం నుంచి మిత్ర కూడా గమనిస్తూనే ఉంటాడు. ఇక వివేక్ కూడా అటే వస్తాడనమాట. ఇక అప్పుడు ఏంటి అని చెప్పి దేవయాని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి చెప్తుంది మీరు వివేక్ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, వివేక్ కోసం నేను షాపింగ్ చేశాను ఇదిగోండి బట్టలు అని చెప్పి అనగానే వివేక్ కోసం నువ్వు షాపింగ్ చేసావా అని చెప్పి దేవి అని అంటుంది. ఇటు పక్క మనిషి కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సంయుక్త చెప్తుంది ఆంటీ యాక్చువల్గా షాపింగ్ చేసింది నేను కాదు, ఇదిగో నా పక్కనున్న జాను చేసింది అనగానే ఏంటి జాను వివేక్ కోసం బట్టలు కొందా ఎవరిని బుట్టలో వేసుకోవడం కోసం అని చెప్పి దేవి అని అంటుంది. అంటే బుట్టలో వేసుకోవడం కోసం కాదు వదిలించుకోవడం కోసం, అంటే ఇప్పుడు ఏటైనా వివేక్ మీరు వేరే పెళ్లి చేయాలనుకుంటున్నారు తను మర్చిపోదాం అనుకుంటుంది తన లవ్ని, అందుకే ఇదంతా ఆ గుర్తుగా ఇక అందుకే ఇలా చేసింది షాపింగ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏంటి నిజమా నువ్వు చెప్పేది అని చెప్పి దేవి అని అంటుంది. ఇటు పక్క మిత్ర కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక వివేక్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇకటు దేవి అని అంటుంది జాను నిజమేనా నువ్వు వివేక్ మీద ఉన్న ప్రేమని మర్చిపోదాం అనుకుంటున్నావా అనగానే అవును చిన్నత్తయ్య గారు నేను వేరే వాళ్ళ వాడిన మట్టి కుండనే వాడను, ఇక వేరే వాళ్ళకి మొగుడవుతున్న మీ అబ్బాయిని నేను ఎందుకు ఇంకా పట్టించుకోదలుచుకోలేదు, తన జీవితం తంది నా జీవితం నాది అని చెప్పి జాను అలా చెప్తూ ఉంటే ఇక మనిషి చాలా డౌట్ఫుల్గా చూస్తూ ఉంటుంది. పక్క మిత్ర ఏంటి జాను ఇంత త్వరగా మారిపోయిందా అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇటు పక్క దేవి అని నా నోట్లో చక్కెర పోసేసినంత పని చేశావు జాను అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది.
దేవి అని అంటుంది. జాను, నువ్వు తీసుకున్నవే నిర్ణయం అసలు ఎప్పుడో నిర్ణయం ఇలా తీసేసుకుని ఉంటే నేను ఎప్పుడో మా ఇల్లు కలిపేసుకునేదాన్ని. నువ్వు ఎప్పుడు ప్రేమ ప్రేమ అనేసరికి నేను పొమ్మ అని చెప్పి నేను తిట్టుతూ ఉండేదాన్ని. సారీ అమ్మ అన్నట్టుగా అదేవి అని చెప్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న వివేక్, ఏంటిది జాను, నన్ను మర్చిపోతావా? అసలు మనిద్దరం పెళ్లి చేసుకుందాము అది ఇది అని చెప్పి ఎన్ని మాటలు చెప్పావు, అవన్నీ అబద్ధమేనా? ఇంటిదిగా అలా ఎలా మర్చిపోతావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు దేవి అని, రే ఆడపిల్ల తానే ఎవరి జీతం వాళ్ళు చూసుకుందాము అని చెప్పి అంత ఫ్రాంక్గా చెప్పినప్పుడు మగాడివి నువ్వు ఎంత గట్టిగా ఉండాలి అని దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్, నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, అసలు నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇక నుంచి నా మనసులో జాను ఉండదు రాదు అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. ఇక మిత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈ పక్క మనీష, ఏంటిది జాను ఇంత త్వరగా వివేక్ని మర్చిపోవడం ఏంటి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది అని చెప్పి మనీష కూడా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే నించొని.